మనలో ఉన్నటువంటి దేవుని యొక్క లక్షణాలు ప్రపంచం చూడాలి, మన సాక్ష్యాన్ని ప్రజలు చూడాలి, ప్రపంచము మనలో ఉన్నటువంటి దైవికతను చూడాలి, మనం దేవునితో నడిచే విధానాన్ని చూడాలి. ఏంటంటే వీళ్ళు ప్రత్యేకంగా ఉంటారు, వీరు అందరి వలె మాట్లాడరే, చాలా చక్కగా మాట్లాడతారు, వీరు అందరి వలె జీవించరే, చక్కగా జీవిస్తారు, పరిశుద్ధంగా జీవిస్తారు, గొడవలకి గందరగోళాలకి వెళ్ళరు, పరిశుద్ధమైనటువంటి నడక, పరిశుద్ధమైన చూపు, పరిశుద్ధమైనటువంటి తలంపులు వీరు కలిగి ఉంటారని లోకము మనల్ని చూచి నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. వీరా క్రైస్తవులు అనుకోకూడదు, మనం దేవుని పోలి నడుచుకోవాలి. 4 విషయాలు దేవుడు చెప్పాడంతే, మీరు ఇలా జీవించండి అని. రోజు ఆ యొక్క వస్తువులతో మనకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఉప్పుతో మనకి అవినాభావ సంబంధం ఉంటుందా ఉండదా? మన ఇంట్లో లైట్ తోని మనకి అవినాభావ సంబంధం ఉంటుందా ఉండదా? పువ్వుకి మనకి అవినాభావ సంబంధం ఉంటుందా ఉండదా? ప్రతిరోజు చూస్తూ అందరికీ ఈ 4 అంశాలు మనకి చాలా చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఈ 4 అంశాల నుంచి దేవుడు చాలా పాఠాలు నేర్పించాలి. అలా ఉండాలి మనం.